బెజవాడ రాజకీయాలే కాదు, ఆంధ్ర రాజకీయాలలో ఒక కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది. వాస్తవానికి ఆంధ్ర రాజకీయాలలో అంటే తెలంగాణతో కలిసినా, కలవకపోయినా ఆంధ్ర ప్రాంత రాజకీయాలు ఈవెన్ తెలంగాణలో కలిసిన తర్వాత కూడా కీలకమైన ప్రాధాన్యత సంతరించుకున్నది ఏదైనా ఉందంటే విజయవాడ, బెజవాడ. ఎందుకయ్యా అంటే ఆహ్, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి గతిని మార్చే కాన్సెప్ట్ అంతా కృష్ణా జిల్లా నుంచినే నడిచింది. అందులో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పరిపాలన నుంచి విముక్తి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అయితే, ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, ఆయన పుట్టింది కృష్ణా జిల్లా నిమ్మకూరు. రాజకీయం హైదరాబాద్ నుంచి చేసుండొచ్చు. కానీ కృష్ణా జిల్లా నుంచి వెళ్ళినే ఆ విధమైనటువంటి యాక్టివిటీ చేసుకొచ్చారు. ఆయన రాష్ట్రంలోనే రాజకీయ ప్రకంపనలు సృష్టించారు, మార్పులు తెచ్చారు. ఆ ఎన్టీ రామారావుని తట్టుకు నిలబడేటటువంటి విధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యంతో ఉంది అన్నటువంటి ముద్రని వేస్తూ రివర్స్‌లో ఆయన అన్ని వర్గాల్ని కలుపుకెళ్ళాడు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలిస్తేనే కదా ఆ రోజున ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉన్న దశలో బీసీలని, ఓసీలని కలుపుకుని ఈయన తీసుకొచ్చినటువంటి రాజకీయ సమీకరణం, సామాజిక సమీకరణం ఉపయోగపడింది. అయితే దానికి రివర్స్‌లో కాపు సామాజిక వర్గం తమ ఉనికి కోసం పోరాటం ప్రారంభించి అది పీక్ స్టేజ్‌కి వెళ్ళినటువంటిది వంగవీటి రంగా కారణంగా. ఆనాడు మహానాడుకు వ్యతిరేకంగా కాపు నాడు పెట్టడంతో ప్రారంభమైనటువంటి రంగా ప్రస్థానం అప్పటిదాకా అన్ని వర్గాల్ని కలుపుకెళ్తే కాపు నాయకుడిగా మాత్రం బాగా ఫెమిలియర్ అయ్యారు. బట్ అందరినీ కలుపుకెళ్ళినటువంటి వాడే వంగవీటి రంగా కూడా. అయితే ఇప్పుడు ఆ రంగా వారసత్వం వచ్చేటప్పటికి రంగా దారుణ హత్య, ఆ తర్వాత ప్రభుత్వమే మారిపోయింది. ఆ మారిపోయిన ప్రభుత్వం తర్వాత జరిగినటువంటి ఎన్టీ రామారావు లాంటి ఒక ప్రభంజనం 83, 85 ప్రభంజనంతో వచ్చినటువంటి అధికారం 89లో రంగా మరణంతో దెబ్బతినేసింది. అంతటి ఎన్టీఆర్ కూడా ఓటమి పాలయ్యారు 94 దాకా. ఈలోపు కాంగ్రెస్ పార్టీ ఓ ముగ్గురు ముఖ్యమంత్రిని మార్చడంతో మళ్ళీ ఇంకో పక్కన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుని ఎన్టీఆర్కి మైనస్ అన్నా సరే ఎన్టీఆర్నే గద్దెనెక్కిచ్చారు ప్రజలు. బట్ అంతకుముందు రంగా మరణం ప్రభుత్వ పతనానికి కారణమైంది. వంగవీటి రంగా మరణానంతరం ఆయన భార్య రత్నకుమారి ఆనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, కాంగ్రెస్ తరపునే గెలుపొంది, కాంగ్రెస్లోనే కార్పొరేషన్ ఎన్నికలప్పుడు అధిష్టానం తన మాట వింటలేదన్న ఆగ్రహంతో అధిష్టానం పంపిన దూతల్ని తీసుకెళ్ళి హోటల్లో బంధించి ఆ రోజున ఆ సీట్లన్నీ తను తీసేసుకోవడంతో కార్పొరేషన్లో కాంగ్రెస్ వేరు, హస్తం గుర్తు వేరు అన్నటువంటి సిచ్యుయేషన్ రావడంతో నాడు రత్నకుమారి బహిష్కరిస్తే రత్నకుమారి తెలుగుదేశం అటాచ్డ్ సభ్యురాలుగా కొనసాగింది. తెలుగుదేశానికి మద్దతు ఇచ్చింది ఆ రోజున. తద్వారా అంటే రంగా మరణం తర్వాతన కాపులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా వెళ్తున్న దశలో ఆమె ఆ విధమైనటువంటి మద్దతు ఇవ్వడం అన్నది ఆనాటి సంచలనం. తద్వారా తెలుగుదేశానికి ఒక రకమైనటువంటి ఊరట కలిగించిన పరిణామం. ఎందుకంటే ఏ రంగాని తెలుగుదేశం మర్డర్ చేయించింది, చంద్రబాబు మర్డర్ చేయించారని చెప్పారో అదే చంద్రబాబు అధికారంలో ఉండగా అదే చంద్రబాబుకి రత్నకుమారి మద్దతు ఇవ్వడం అన్నటువంటి సీన్ కట్ చేస్తే ఆమెకి ఆ తర్వాత వర్కౌట్ కాలేదు. రాజకీయాల నుండి సాంతం దూరం అయిపోయింది. అటు రెంటికి చెడ్డ రేవడైపోయింది, కాంగ్రెస్కి తెలుగుదేశానికి కాకుండా. ఆ తర్వాతన వంగవీటి రాధాని రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించడంతో 2004 ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. అతి పిన్న వయస్కుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి 26 ఏళ్లకే వచ్చారు. ఆనాడు పెద్ద ఖర్చు కూడా పెట్టకుండా పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేయడంతో తను ఎమ్మెల్యే అయ్యారు. అయితే పీక్లో కాంగ్రెస్ అద్భుతమైన పొజిషన్లో ఉండగా చిరంజీవి పార్టీని అంటే తన కులపరంగా అనుకున్నారా, లేకపోతే ఆ కుర్రోడిగా ఉండటం వల్ల సినిమాటిక్ ఫీలింగ్తో వెళ్ళారా, చిరంజీవి పెట్టినటువంటి పార్టీ ప్రజారాజ్యానికి వెళ్ళడం, దాని తరపున పోటీ చేసి పరాజయం పాలవడం, ఆ తర్వాత నెహ్రూ మీద పోటీ చేస్తానంటూ దిగి అక్కడ దెబ్బతింటాం, మళ్ళీ తనకి తన సీటే కావాలి విజయవాడ సెంట్రల్ అంటూ అప్పటికి కాంగ్రెస్ పక్కకి వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాని తరపున పోటీ చేసి ఆ తర్వాత సెంట్రలే కావాలంటాం, సెంటర్లో రాధా గెలవడం అని చెప్పేసి విష్ణుకి ఇస్తే విష్ణు గెలవటం, రాధాని ఓడిపోవడం, ఇలాంటి సిచ్యుయేషన్స్ మధ్యన రాధా మళ్ళీ తెలుగుదేశంలోకి చేరారు. తెలుగుదేశం ఇంట్లో ఉంటున్నా ఆయనకి టికెట్ ఇవ్వలేదు. బోండా ఉమాకే టికెట్ ఇచ్చారు, లేదా మచిలీపట్నం వెళ్ళమన్నారు, లేకపోతే అట్లా పార్లమెంట్కి వెళ్ళమన్నారు. అంటే అది జగన్ కూడా చెప్పాడు, అతను వెళ్ళలేదు. ఓవరాల్గా వాళ్ళ కుటుంబం రాజకీయానికి దూరమైంది.
రేపో మాపో ఏదో క్రిందసారి ఎమ్మెల్సీ ఇస్తారన్నారు ఎలక్షన్ ముందు, అది అవ్వలేదు, ఇప్పుడు అవ్వలేదు. ఇంకో పక్కన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఓ పక్కన చంద్రబాబుకి సపోర్ట్ ఉన్నారు కాబట్టి రాధాకి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదన్న దూరంతో ఆగుతున్నట్టు కనబడుతుంది. ఇక ఆ కుటుంబం రంగా కుటుంబం అంటే, వంగవీటి రంగా కుటుంబం అంటే వీరాభిమానం ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళకి కూడా చేతులు కోసుకునే వాళ్ళు, గుండెలు చించుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత అభిమానులు ఉన్నారు ఇవాళకి కూడా దేశవ్యాప్తంగా, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళు కూడా అంత అభిమానం ఉంది. కానీ సరైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు రంగా వారసురాలుగా రంగా కుమార్తె ఆశా కిరణ్ రంగంలోకి వచ్చింది. ఆశ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుంది. ఒక తెలుగుదేశం నాయకుడు, తెలంగాణకు సంబంధించిన నాయకుడు కుమారుడు అనుకుంటా అతను. వాస్తవంగా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆస్ట్రేలియాలో సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాక అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చారు. హైదరాబాదు విజయవాడ మధ్యన తిరుగుతుంది. ఇంతవరకు తను రాజకీయ ఇంట్రెస్ట్ని ఎప్పుడు వ్యక్తం చేయలేదు, కుటుంబానికే పరిమితమైంది. ఇప్పుడు తాను తాజాగా రాధారంగ మిత్రమండలి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం, ఇకపైన ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలతో మమేకం అవుతాను, ప్రజా సమస్యలు తీర్చేందుకు పనిచేస్తానని ప్రకటించడంతో రంగా వారసురాలు రంగంలోకి వచ్చినట్టయింది. రాధా ఆశించినంత సక్సెస్ కావట్లేదని చెప్పి తను వచ్చిందా, లేకపోతే అన్న చెప్తేనే వచ్చిందా, ఇదంతా రాబోయే రోజుల్లో తెలియాల్సింది. రంగా ఇంటి నుంచి కూతురు రాజకీయాల్లోకి రావడం అన్నటువంటిది ఇప్పుడు కీలకమైన అంశం.